హలో వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. నూతన రైల్వే లైన్స్ ను మంజూరు చేయాలని శుక్రవారం నాడు ఢిల్లీలో జాతీయ రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విన్ వైష్ణవ్ ని కలిసిన మాజీ జాతీయ బీసీ కమిషనర్ సభ్యులు తల్లోజు ఆచారి సూర్యాపేట నుండి నల్లగొండ, దేవరకొండ, కల్వకుర్తి మీదుగా నాగర్ కర్నూల్, గద్వాల్, జడ్చర్ల టు నంద్యాల వాయ కొల్లాపూర్ మీదుగా నూతన రైల్వే లైన్స్ మంజూరు చేయాలని తల్లోజు ఆచారి కోరడం జరిగింది. అలాగే వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. రైల్వే శాఖ మంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే సర్వే చేపడతామన్నారని బీజేపీ నాయకులు తెలిపారు. రాష్ట్రంలో పంచాయతీ సంస్థల ఎన్నికల నిర్వహణ, అవసరమైన కార్యాచరణపై సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మల్లు రవి. ఈ సమావేశంలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, మాజీ మంత్రి కందూరు జనార్దన్, సీఎం సలహాదారులు నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి, బీసీ కమిషనర్ చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి మరియు పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.